అన్నటువంటిది ఎవరి కోసం చేస్తున్నారు? ఇది పేపర్ల కోసం చేస్తున్నారు. ఈనాడు, జ్యోతి ప్లస్ ఈ టీవీ ఛానళ్ళు వీళ్ళ కోసం చేస్తున్నారు. చివరికి వాళ్ళ దానికి ఇప్పుడు మనం గనక కాదు అన్నామంటే వాళ్ళు మన మీదనే వేస్తారేమో నెగిటివ్. కొంతమంది పోస్టులు పెట్టేస్తున్నారు, వీళ్ళకి ఎట్టిచ్చారు వాళ్ళకి ఎట్టిచ్చారు, వెంటనే తీసేస్తున్నారు. ఈవెన్ అవార్డులు ఇచ్చినవి కూడా వెనక్కి తీసుకున్నారు. ప్రైజులు ఇచ్చినవి స్వతంత్ర దినోత్సవానికి ప్రకటించినవి కూడా వెనక్కి తీసుకున్నారు. అంటే ఎంతగా కంట్రోల్ లేని గవర్నమెంట్ అయిపోయింది. ప్రభుత్వము నియంత్రణలో ఉండాలి. కార్యకర్త చెప్తేనో లేకపోతే ప్రతి ఒక్కడి మాటకి పేపర్లో వచ్చిందన్నో సోషల్ మీడియాలో వచ్చిందని జరిగిపోయిందంటే వాట్ నెక్స్ట్ ఏమవుతుంది? ఈడు ఒక దరిద్రపు పని ఏదో గ్రౌండ్లో చేస్తాడు, దానికి అక్కడ అధికారి తప్పు చేశాడు అనుకోండి, ఆపాడు అనుకోండి తప్పని, వెంటనే అధికారిని ఇక్కడ వైసీపీ ముద్రేసేసి వీడు వాళ్ళని దొంగలు చేస్తున్నాడు. ఇది సపోర్ట్ చేస్తూ కూర్చుంటే అసలు ప్రభుత్వం ఇంకేం ముందుకెళ్తుంది? ఎట్లా వెళ్తుంది బేసిక్గా? ఇప్పుడు పోనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ అధికారులు పక్కన పెట్టారు, రేపు వీళ్ళందరూ లైమ్ లైట్లోకి వస్తారుగా. అంతే కదా. ఇదేమి శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు చంద్రబాబు గారు కోరుకున్నట్టు 2047 దాకా తెలుగుదేశం అధికారంలోకి ఉండి ఎవడు అధికారంలోకి రాకుండా ఉంటే అప్పుడు వీళ్ళు అనుకున్నది కరెక్ట్ అవుతుంది. అప్పుడు ఈ 2047 దాకా కూడా రాష్ట్రంలో అధికారుల ట్రాన్స్ఫర్లు, అధికారులు ఎవరెక్కడ ఉండాలి అన్నది తెలుగుదేశం సోషల్ మీడియాను, తెలుగుదేశం పార్టీ మీడియాని డిసైడ్ చేస్తుంది. అప్పుడు భయపడతానే ఉండాలి. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మొదట్లో ప్రెస్ వాళ్ళు వెళ్తే భయపడేవాళ్ళు. నాకు బాగా గుర్తు, రాజశేఖర్ రెడ్డి గెలిచిన తర్వాత, రాజశేఖర రెడ్డి గెలవక ముందు ఈ 2 సార్లు అంటే అధికారులు మనం 94 నుంచి ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి అధికారులతో రెగ్యులర్తో టచ్లో ఉంటుంటాం కాబట్టి అదే అధికారులు ఆ తర్వాత అప్పట్లో ఉన్నటువంటి మాటలకి ఆ తర్వాత మాటల్లో తేడా స్పష్టంగా గమనించారు. కొంతమంది అధికారులు బోళాగా నోరు విప్పి చెప్పేశారు. చంద్రబాబు